ఇక్కడ స్టూడెంట్స్ మార్క్ షీట్స్ డేటా ఉంది. 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు 100. నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి ఎంటర్ చేస్తాను. సే 20. చూసారా 20 ఎవరున్నారు ఇక్కడ మనం కావాల్సితే చూసుకోవచ్చు. 20 కిందికి పోయి చూస్తే ఇషాన్. కరెక్టే కదా! మార్కులు కూడా టాలీ చేయండి. అన్ని మార్కులు 92, 90, 89 ఈ రకంగా మార్కులు కూడా వచ్చేసినాయి. దీనికోసం నేను ఎక్స్ లుకప్ అనే ఫార్ములా ఉపయోగించిన. ఎక్స్ లుకప్ ఫార్ములా టీచర్స్‌కి ఎంత ఉపయోగపడుతుందో చూడండి. నేను అదే ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్. మనం ఏం లుకప్ చేస్తున్నాము ఐడి. అది ఎక్కడుంది? ఏ నుంచి ఏ వరకు ఉంది. అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు. తర్వాత లుకప్ వాల్యూ చెప్పాలి ఫస్ట్. ఫస్ట్ లుకప్ వాల్యూ J2లో మనం ఎంటర్ చేస్తున్నాం. J2లో కామా లుకప్ అర్రే ఏంటిది? A టు A కామా రిటర్న్ అర్రే ఏంటిది? A2 నుంచి H A నుంచి H వరకు అనమాట. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు. అప్పుడు సెల్ రెఫరెన్స్ చెప్పాల్సిన పని లేదు. మనం కాలమ్ రిఫరెన్స్ చెప్తున్నాం. A టు H. ఇప్పుడు తర్వాత 0 పెడితే మనకు లుకప్ అరే ఇఫ్ నాట్ ఫౌండ్ ఏం చేయాలి? లేకపోయినట్టయితే నాట్ ఫౌండ్ ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి ఇది. తర్వాత కామా 0 పెడితే ఎగ్జాక్ట్ మ్యాచ్. మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. తర్వాత 1 పెడితే పైనుంచి కిందకి సెర్చ్ చేస్తది. 2 పెడితే అట్లా వేరు అనమాట. 1 ఇప్పుడు బ్రాకెట్ చేసి ఎంటర్ చేస్తాను చూడండి. వచ్చేసింది ఇషాన్ మొత్తం మార్కులు వచ్చేసినాయా? ఇప్పుడు నేను ఈ ఐడిని మారుస్తాను ఇక్కడ. J2లో ఐడిని మనం మారుస్తాం. పైకి పోయి ఇక్కడ J2లో నేను 6 ఐడి నెంబర్ 6 వేస్తాను. చూసారా పేరు మారిపోయింది. బాలాజీకి వచ్చిన. ఈ ఎక్స్ లుకప్ ఫంక్షన్ అడ్వాన్స్డ్ ఫంక్షన్. వి లుకప్ కంటే మనం డేటాను సెర్చ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఈ పర్టికులర్ దానిలో టీచర్స్‌కి ఉపయోగపడుతుంది. ఒక టీచర్ ఐడి తెలిస్తే చాలు. ఎవరైనా వచ్చిన మార్కులు ఎన్ని టీచర్ అని అంటే, నీ ఐడి ఎంత బాబు చెప్పమంటే, ఆ ఐడి చెప్పంగానే ఎంటర్ చేయంగానే మొత్తం మార్కులు సబ్జెక్ట్‌లో వచ్చినాయి. టోటల్ మార్క్స్ వచ్చినాయి. చాలా ఉపయోగకరమైంది కదా! ఓకే.